జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ధర్మపురిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించారు. గోదావరి తీరాన్ని పరిశీలించి నీటి మట్టం పెరిగితే చేపట్టవలసిన చర్యలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. తీసుకోండి లేవన్నా మీరు లేవండి అయినా కానీ కొంత బాధితరాలు ఇప్పుడు మీకు కరకట్ట అనేది హనుమాన్ టెంపుల్ ప్లానింగ్ అక్కడి నుంచి వాటర్ అనేది వెళ్తుంది. ఇప్పుడు కరకట్ట అక్కడ హనుమాన్ ధర్మపురి టెంపుల్ అండ్ ధర్మపురి మున్సిపాలిటీ విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ జూలై అంతా కూడా మనకి రైన్స్ ఉంటాయి కాబట్టి కడెం ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ నిండుకుంటుంది కాబట్టి మనకి జనరల్ ఎప్పుడైనా కూడా టెంపుల్ ఏరియాస్ కానీ లేకపోతే ఇన్అండెట్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన కొత్త మున్సిపల్ కమిషనర్ కూడా మనము ప్రాపర్గా గైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ రెవెన్యూ టీమ్ కానీ మున్సిపల్ కమిషనర్ అందరికీ కూడా ఆల్రెడీ మనం లాస్ట్ 2-3 ఇయర్స్గా మార్క్ చేసుకోవడం జరిగింది. ఏ హౌసెస్లో మనకి వాటర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ ఒక్కసారి వాటర్ ఫ్లో పెరిగితే ఏమేమి ఖాళీ చేయాలి. సో అవన్నీ కూడా మళ్ళీ మనము ఇంకోసారి ఎక్సైజ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఎవరెవరు ఖాళీ చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళాలి, వాటర్ ఫుడ్ అకామిడేషన్ ఎన్ని డేస్ పరంగా అంతా కూడా. సో బేసిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ పరంగా కూడా ఇది విజిట్ చేయడం జరుగుతాం. ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండడానికి ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అన్న మీరు కొంచెం ఆలో పోతారా